నమస్కారం తెలుగు న్యూస్ కి స్వాగతం నేను రూపానాదెళ్ళ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అమ్మా బాగున్నారా బాగున్నాను మా ప్రేక్షకులకు మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలి సార్ అంటే బాబు గారి దగ్గర పనిచేసిన అధికారిగానా ఆయన మిత్రుడిగానా కళాశాల రోజు నుంచి కలిసి చదువుకున్నాం నేను 1972లో నా ఎంఏ అయిపోయింది 1972లో ఆయన ఎంఏ జాయిన్ అయ్యాడు నేను అప్పుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాను అప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది తర్వాత నేను ఆయన ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను మినిస్టర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ అన్ని పనిచేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా టచ్లో ఉన్నాం ఆల్మోస్ట్ 52 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా మీరు పనిచేశారు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర వారి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశాను ఎన్టీఆర్ గారి దగ్గర మరి బాబు గారితో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉంది అంత దగ్గరగా ఉన్న మిత్రులు కాబట్టి ఆయనలో ఇంతవరకు మొదటి నుంచి ఇప్పటి వరకు మారని లక్షణం అలవాటు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా మొదటి నుంచి కూడా అతను ఒక గమ్యం నిర్దేశించుకొని ఆ గమ్యానికి చేరే కావాల్సిన ఏ లక్షణాలు కావాలో అన్నీ కూడా తను అలవర్చుకొని వాటిని పాటించి సక్సెస్ అవుతూ వచ్చాడు కాలేజీ రోజుల నుంచి కూడా కాలేజీలో హీ వాజ్ ఏ వెరీ పాపులర్ లీడర్ బెస్ట్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు హాస్టల్కు కానీ కాలేజీలో ఎవరు ప్రెసిడెంట్ కావాలా ఎవరు సెక్రటరీ కావాలా అనేది కూడా తనే నిర్ణయించి అక్కడ కూడా వీకర్ సెక్షన్స్ను మార్జినలైజ్ సెక్షన్స్ను వాళ్ళను ముందు తీసుకొచ్చి వాళ్ళను నాయకత్వ లక్షణాల్లో అయ్యే అవకాశం ఇస్తే సమాజం బాగుపడుతుందని మొదటి నుంచి నమ్మాడు చాలామంది ఇప్పుడు ఏదో సోషల్ ఇంజనీరింగ్ అది అంటున్నారు ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది అప్పుడే చేశారు ఒక ప్రెసిడెంట్గా ఒక బ్యాక్వర్డ్ కాస్ట్లో కూడా బాగా బ్యాక్వర్డ్ అభ్యర్థిని నిలబెట్టి అవతల బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఆ ఎలక్షన్స్ ఎట్లా జరిగాయంటే ఒక 30 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజీలో ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి 2 రిప్రజెంటేటివ్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ 60 మంది అవుతారు 60 మంది ఎలక్ట్ కావాలి అంటే ఆల్మోస్ట్ లైక్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఏమంటున్నారు క్యాంపులు పెట్టి అది చేసి ఇది చేసి అంటున్నారు కదా అటువంటి అంత హోరాహోరీగా జరిగే దాంట్లో కూడా తను ఒక వీకర్ సెక్షన్ క్యాండిడేట్ను ప్రెసిడెంట్గా సెక్రటరీగా పెట్టి గెలిపించాడు మరి ఆయనే ఎస్వి యూనివర్సిటీలో పోటీ చేశారు అని చెప్పి మేము విన్నాము అదెంతవరకు యూనివర్సిటీలో కదా ఆయన హాస్టల్స్ జనరల్ సెక్రటరీగా గెలిచాడు ఎలక్షన్ దానికి పోటీ చేసి దానికి గెలిచాడు అది కాకుండా యూనివర్సిటీ బాడీకి మాత్రం వేరే వాళ్ళని పెట్టి గెలిపించాడు పెట్టి గెలిపించాడు ఇట్స్ ఎ గ్రేట్ అప్పట్లో బాగా యూనివర్సిటీలో బాగా డైనమిక్గా ఉండేది పొలిటికల్ పార్టీస్ ఉన్నా కానీ పొలిటికల్ కంటే కూడా కొంచెం వర్గాల మాదిరే ఉండేది ఎస్వి యూనివర్సిటీలో సిపిఐలో ఉండేవాళ్ళు అవన్నీ ఉండేది ఇప్పుడు సిపిఐ నారాయణ గారు వాళ్ళు ఉన్న అప్పట్లో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈయన యాక్టివ్గా ఉండేవాడు ఇవన్నీ జరిగాయి అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఏదైనా కానీ ఒక మన గమ్యం ఏంటి అనేది పూర్తిగా నిర్దేశించుకొని దానికి అనుగుణంగానే అడుగులు వేస్తారు పొలిటికల్గా చాలా వ్యూహాలు ఉంటాయి గెలవాలంటే ఈయన కాలేజ్ డేస్ నుంచే స్టూడెంట్ లీడర్గా ఉన్నారు కదా అప్పుడు కూడా ఇలాంటి వ్యూహాలు అట్లాంటివి ఏమన్నా ఆలోచన చేసేవాళ్ళే లేకపోతే ఒకటే చెప్తాను మీరు మంచి ప్రశ్న అడిగారు ఆయన వ్యూహం ఒకటే అందరితో ఎలక్టరేట్ అందరితో కలిసిపోయి వాళ్ళు కన్విన్స్ చేయాలనేది ఆయన తత్వం ఈ ఎలక్షన్స్లో ఏమైనా ఉంటే కూడా తన ఎలక్షనే ఉందనుకో రాత్రి మెస్ అంతా భోజనం అయిన తర్వాత సి బ్లాక్ అనుకోవాలి ఏబిసిడి ఈ బ్లాక్లు ఉంటాయి 1వ నంబర్ రూమ్లోకి వెళ్తే 9 గంటలకు 82 రూమ్కు తెల్లారి 4 గంటలకు బయటకు వచ్చేవాడు కంటిన్యూస్గా అందరితో మాట్లాడి లేపి కన్విన్స్ చేసి అంటే హీ బిలీవ్డ్ ఇన్ టాకింగ్ టు ది ఎలక్టరేట్ వాళ్ళకి ఇది నేను ఇది చేస్తాను నేను చెప్పేది ఇది
అని వాళ్ళు కన్విన్స్ చేసి తన వైపు తిప్పుకున్నాడు. మిగతా టక్కు టమార గోకర్ణ విద్యలు కాదు. అంటే ఫస్ట్ నుంచే ఆయనకి ప్రసంగాలు అవి బాగా ఇవ్వడం అలవాటు. ప్రసంగాలు కాదు, ఇండివిజువల్గా మనుషులతో కలిసి ఎందుకోసం ఏం చేయాలా, మీరేం చేస్తే ఎటువంటి సుపరిపాలన, అక్కడ కూడా పాలనే కదా, హాస్టల్లో కానీ కాలేజీలో కానీ ఇట్ ఈస్ అబౌట్ గవర్నింగే కదా. అప్పటి నుంచే ఉన్నాయి. మరి అప్పుడు యంగ్ బ్లడ్, యంగ్ ఏజ్, ఆయన మాటల్లో ఇప్పుడు మాకు తెలిసి మేము అప్పుడు చూడలేదు, ఇప్పుడు మేము చూస్తే ఎక్కడ కాఠిన్యం కఠినత్వం మాటల్లో ఉండదు, చాలా బాగా మాట్లాడతారు. మరి అప్పట్లో ఆయనలో ఏమైనా ఫైర్ బూతులు తిట్టడం అటువంటిది ఎప్పుడు లేదు. ఎప్పుడు తన అటువంటి మాటలు లేదు. తను ఎప్పుడు కూడా గౌరవంగానే మాట్లాడతాను ఎవరితో. ప్రత్యర్థులు గట్టిగానే ఉన్నా వాళ్ళతో కూడా గట్టిగానే ఉన్నాడు. దాంట్లో మీకు వేరే అలవాట్లేదు. కాకపోతే మీరు అన్నట్టు కాఠిన్యము అదంటే షో కాదు కదా. బాబు గారి కుటుంబంతో కూడా మీరు సన్నిహితులు, కుటుంబంతో కూడా మీకు ఆయన కుటుంబ విషయాల్లో కూడా మీకు అన్నీ తెలుసు. సో ఆయన కుటుంబ సభ్యులతో ఫస్ట్లో ఎలా ఉన్నారో ఈ రోజుకి కూడా అలాగే టైం ఇవ్వడం, స్పెండ్ చేయడం ఉంటుందా, లేకపోతే వాళ్ళ మదర్ బాగుండేది, ఏమన్నా మారారా అని? లేవు, ఏం మారా. హీ టేక్స్ కేర్. అంటే ప్రెషర్ ఆఫ్ వర్క్లో ఒక్కోసారి మేము చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము 9 క్లోజ్ చేయాలి షాప్. ఓకే, దట్ ఈస్ ది ఆర్డర్ మాకు. కానీ రియల్గా జనంతో ఉన్నప్పుడు 9, 9:30, 10 అవుతుంది అనుకో ఒక్కోసారి. అప్పుడు కొంచెం మాకు ఇబ్బందులు, మా మీద కూడా కోప్పడేవాడు. ఎందుకంటే అక్కడ భువనేశ్వర్ గారు మేడం వెయిట్ చేస్తుంటారు. ఒక్కరోజు కాదు కదా, ఇది కంటిన్యూస్గా. అందువల్ల ఆ క్రమశిక్షణ అనేది అప్పటి నుంచే ఉంది. అప్పుడప్పుడు జరిగేది, అప్పుడప్పుడు కోపాలు ఉంటాయి, ఇంకా నార్మల్గా జరుగుతుండే. చూపించారా మీ మీద ఎప్పుడన్నా కోపాలు? ఎందుకు చూపించు ఉండే. ఎలా ఉంటుంది అసలు చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తే కొంచెం గౌరవం ఎక్కువ ఇస్తాడు. గౌరవం అంటే రివర్స్ లో చెప్తున్నారు, అంతే, ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఓకే, మేము అనుకున్న పని చేయలేకపోయినప్పుడు మాకు కష్టం కదా అన్నారు అనుకోండి, గౌరవంగా మాట్లాడితే మనకేంటనే ఒక నిమిషంలో తెచ్చుకోవాలి. దానికి ఇప్పుడు మాదిరి ఏదో మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, ఒక ఎక్స్ప్రెషన్ చాలు కదా. అవును. మరి చంద్రుడికి కూడా మచ్చలు ఉంటాయి, అలాగే మరి మీ చంద్రుడికి ఏమన్నా మచ్చలు ఉన్నాయా? ఏం లేదండి, కాలేజీ రోజు నుంచి బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఫ్రెండ్స్ అందరితో కలిసి తిరిగేవాడు, అందరితో బాగుండేవాడు. నేను ఒప్పుకోనండి, నేను చెప్తా ఏం మచ్చలు. చెప్పండి. చెప్పనా? గత 30 ఏళ్ల నుంచి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నిందని మోస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఆ డెసిషన్ తీసుకోవడం కోసం ఎంత క్షోభపడ్డారు ఏంటనేది ఆయన కుటుంబ సభ్యులకి, మీలాంటి సన్నిహితులకి, క్లోజ్గా ఉండే వాళ్ళందరికీ తెలుసు. మరి మీరు ఈ విషయం గురించి ఏం చెప్తారు? నేను వెన్నుపోటు అంటే దాన్ని నేను ఒప్పుకోనండి. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఆ పరిస్థితులు ఏ విధంగా వచ్చాయి అనేది చూస్తే మీరు పూర్తి కావాలంటే నేను మా ఫ్రెండ్ చంద్రహాస్ ఇద్దరు కలిసి ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాశాం. దాంట్లో విపులంగా మేము రాశాం, చదవచ్చు మీరందరూ. అది వెన్నుపోటు కాదు. కొన్ని పరిస్థితులు ఏర్పడి పార్టీ ఏ విధంగా ఇంకో రకంగా పోతుంటే పార్టీని కాపాడాలనుకొని పార్టీలోని అందరూ ఎమ్మెల్యేలు కానీ మెజారిటీ మెంబర్సు పార్టీ ఎవరైతే వేరే వ్యక్తి వచ్చారో వాళ్ళ చేతుల్లో పోకుండా చేయాల్సిన పనే. కానీ ఇదేదో పాత డిజైన్తో ఆయన చేసి ఏదో చేయాలని మాత్రం కానే కాదు. ఆ పరిస్థితులు ఆ విధంగా చూశాయి. ఆ రోజు కూడా ఈ పరిస్థితులు ఆయన చేతుల్లో లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం జరుగుతుందో మరుక్షణంలో తెలియదు. అండ్ హీ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ టు గో ఇన్ దట్ డైరెక్షన్. కానీ టైం అనేది ఒక్కొక్కసారి ఆ విధంగా తీసుకెళ్తుంది, ఆ విధంగా తీసుకెళ్ళింది. కానీ ఏదైనా ఆయన చిత్తశుద్ధితో ఈ పార్టీని రక్షించాలా, దుష్ట శక్తుల నుంచి ఈ పార్టీని కాపాడాలా, ఈ పార్టీ 4 కాలాల పాటు ఉండాలా అనేది దాన్ని చేసింది తప్ప నేనైతే పర్సనల్గా హ్యావింగ్ సీన్ ది హోల్ థింగ్ దేర్ అన్నిటినీ నేను ఉన్నాను కాబట్టి నా ప్రకారం అది వెన్నుపోటు అని నేనైతే ఒప్పుకోను. చాలా మంది ఇప్పుడు రియలైజ్ అయ్యారు. అప్పుడు కానోళ్ళు ఇప్పుడు చాలా మంది ఓపెన్ గా చెప్తున్నారు. ఎందుకు మన కృష్ణారెడ్డి చెప్పాడు ఇంతకుముందు, ఆయన మేయర్ ఇక్కడ హైదరాబాద్, ఇంకిద్దరు ముగ్గురు ఓపెన్ గా చెప్పారు ఎవరెవరు ఏం చేశారు, ఎందుకు మేము ఆ విధంగా చేయాల్సి వచ్చిందో ఓపెన్ గా చెప్పారు. అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో లాస్ట్ 6 months 7 months లో చాలా మంది మాట్లాడారు ఏం జరిగింది అప్పుడు. అదొక మచ్చే. అంటే నేనేమంటానంటే టైం అనేది, చరిత్ర అనేది
చాలా హార్ష్గా ఉంటుంది. జడ్జిమెంట్స్ ఆఫ్ ది హిస్టరీ విల్ బి వెరీ హార్ష్. రియాలిటీ బయటకు వస్తుంది. కొంచెం ఆలస్యంగా అయినా నిజం అనేది బయటకు వచ్చి తీరుతుంది. అదే నేను చెప్తున్నాను. ఇంకొక మచ్చ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇంకొక మచ్చ, ఆయన వాడుకుని వదిలేస్తారు అనే మాట ఆయన సొంత పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారు, ప్రత్యర్థులు కూడా అన్నారు. కానీ నాకు తెలిసిన మట్టికి చాలామంది చంద్రబాబు నాయుడు గారిని వాడుకుని వెన్నుపోటు పొడిచిన వాళ్ళని మనం చూసాం. మీరు అత్యంత సన్నిహితులు, మీరు చెప్పండి, మీరేమంటారు? వాడుకోవడం వదిలేయడం కాదు ఇది పాలిటిక్స్లో. చాలామంది వస్తుంటారు, చాలామంది ఉంటారు, మాట్లాడతాం. పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్ ఈజ్ గివింగ్ హోప్. లీడరు హోప్ ఇవ్వడమే కదా. ఒక మంచి చేయాలా, ఒక ప్రభుత్వం రావాలంటే చాలామందితో కలిపే చేయాలి. పొలిటికల్ పార్టీలో వేరే సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ అందరినీ కలుపుకొని పార్టీ ఏదైతే పార్టీ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికలు సాధించేదానికి అంటే ఎలక్షన్స్లో విజయం సాధించాలి. అప్పుడు కొంతమందికి కొన్ని చెప్తారు, చెప్పినవి కొన్ని చేయకపోయినా ఇంకొన్నైనా చేస్తారు. ఆయన చేయలేదు. ఇదంతా అపోజిషన్లో కొంతమంది డెలిబరేట్గా ఇచ్చేసిన మాటలు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అన్న దానికి ఏమన్నారు? వ్యవసాయం దండుగా అని అన్నారు అని పెద్ద పెద్ద ఎకానమిస్ట్ కొంతమంది ఢిల్లీలో కూర్చొని దాని గురించి మాట్లాడారు, రాశారు కూడా. ఎప్పుడు చంద్రబాబు మాట అనలేదు. కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పదే మాట చెప్పారు. ఆయన ఏమన్నాడంటే వ్యవసాయం ఒకటే చాలదు, దానికి తోడు డైరీ కానీ ఇంకోటి కానీ ఉంటే కుటుంబం నడపచ్చని అన్నాడు. కానీ అదొక్కటే చాలదంటే దాన్ని దండగానే. ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినాడు, వ్యవసాయం చేసేవాడు. ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే అయిన రోజు నుంచి కూడా ఇంటికి పోయి దిగుతానే పొలం లేక ఫస్ట్ వెళ్ళేవాడు. ఈ అనేవాళ్ళ కంటే కూడా ఆయన నిజమైన వ్యవసాయదారుడు. అందువల్ల ఇవన్నీ ఏదో లేనిపోని పుడతారు. వాడుకోవడం ఏంటి, వదిలేయటం ఏంటి? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ మేకింగ్ గురించి నాంచుతారు, పిరికి వాళ్ళలాగా ఉంటారు. అంటే కొంతమంది మీద ఆయన తీసుకొని చర్యల పరంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారు? నాంచుతారంటే పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు, ఒక డెసిషన్ మేకర్గా ఉన్నప్పుడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా విషయాల్లో కూలంకషంగా ఆలోచించి ఆ నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనే విషయాల్లో బేరీజు చేయడంలో ఆయన ఆచితూచి అడుగు వేస్తాడు. ఆయనకు దూరదృష్టి ఎక్కువ. ఆయన రకరకాల విషయాలన్నింటినీ ఒకేసారి ఆలోచించి వాటిని బేరీజ్ చేసుకొని ముందుకు ఏ విధంగా సాగాలా, దాంతో వచ్చే పర్యవసానాలు ఏంటి అని క్షుణ్ణంగా ఆలోచన చేసే వ్యక్తి. అటువంటి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా స్లో అని అనిపిస్తుంది అవతల వాళ్ళకు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కానీ ఈ 3 మచ్చల గురించి ఎందుకు మాట్లాడానంటే ఆయన గురించి ఉన్న వాళ్ళ క్లారిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో, కొంచెం ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో. సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నన్ను ఏమనుకోకూడదు. మరి చెప్పండి. కాలేజ్ డేస్ నుంచి మీకు బాబు గారు తెలుసు, ఏమైనా అలవాట్లు ఉన్నాయా? మందు తాగడం అట్లాంటి? అతను టీ కాఫీలు కూడా తాగేవాడు కాదు, ఇప్పుడన్నా తాగుతున్నాడు. కానీ అప్పటి నుంచి కూడా అతను ఒక్కటికే వర్కాలిక్. మాకు తెలిసిన మట్టికి ఎప్పుడు చూసినా హెల్త్ అని చెప్పి ఈ విషయాలు, యోగా అని, ఈ టైంకి లేవాలని, ఇదే మేము విన్నాము. అందుకని అప్పుడు కూడా ఈస్ నాట్ ఏ గ్రేట్ ఈటర్, అదే పనిగా అట్లా ఏం కాదు. లవ్ స్టోరీస్ ఉన్నాయా? నాకు తెలిసి లేదండి. బట్ యాజ్ అ స్టూడెంట్ కామెంట్స్ చేయడము అవి ఇవి దట్ ఎనీబడి విల్ డూ. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి యూనివర్సిటీ కాలేజ్ అమ్మాయిల మీద కామెంట్ చేయడం, వాళ్ళు తగులు వేసుకోవడం, అటువంటిప్పుడు అతను మధ్యలో ఉండి కూడా అటు కాదు, అది కొంచెం బ్యాలెన్స్గా హీ ఆల్వేస్ యూస్ టు మెయింటైన్ దట్ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చూసేవాడు. అప్పటి నుంచి ఉండేవాడు. యాక్చువల్గా ఆడు కూర్చొని సైకిల్ షెడ్ ఉండేది ఆడ. మోస్ట్ ఆఫ్ ది టైం అక్కడే స్పెండ్ చేసేవాళ్ళు. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు కామెంట్స్. నార్మలీ యంగ్ ఏజ్ అండ్ దే విల్ బి డూయింగ్ విత్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్. ఆ వయసులో ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండేటివి. ఆయన చాలా కింద స్థాయి నుంచి ఇప్పటి వరకు పైకి వచ్చిన వ్యక్తి. మరి అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు మంచి ఫేము,
మంచి పేరు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి, చాలా పెద్ద ఫ్యామిలీ కూడా. సడన్గా మరి భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునే ప్రపోజల్ వచ్చినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు, ఆ పెళ్లి జరిగింది. ఆ తర్వాత అసలు ఆ ఫ్యామిలీలో ఆయన ఇమ్మడగలిగారా, ఏమైనా ఇబ్బంది పడ్డారా? కింద స్థాయి నుంచి అంటే ఆయన ఈసారి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. మంచి చెరుకు రైతు అది ఉన్నాడు. తను వాళ్ళ నాన్న మంచి గౌరవం ఇచ్చాడు. ఈయన కూడా స్టూడెంట్ డేస్ నుంచి పౌల్ట్రీ అని అదని ఇదని అన్నీ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వచ్చాడు. ఆయన వచ్చాడు యంగ్ ఏజ్లోనూ 28 ఇయర్స్గా మినిస్టర్ కూడా అయ్యాడు. మరి పెద్ద ఆయన కూడా హీ వాజ్ లుకింగ్ ఫర్ క్యాపబుల్ పర్సన్ చూశాడు. హీ హాజ్ సీన్ హిమ్ క్యాపబిలిటీ. అందరూ అనుకున్నట్టుగా పెద్ద ఆయన ఎన్టీఆర్ ఎట్లుంటుందంటే ఆయన థింకింగ్ అంటే ఒరిజినల్ థింకింగ్ ఉంటుంది. అన్ని ఒరిజినల్ ఐడియాస్ ఆయన ట్రెడిషనల్గా ఉన్నట్టే ఉంటాడు, కానీ వినూత్నంగా కూడా ఆలోచించి ఒక క్యాపబిలిటీ, మనిషి క్యాపబిలిటీస్ బాగా అసెస్ చేస్తాడు పెద్ద ఆయన. అందుకని హీ థాట్ హీస్ సూటబుల్. ఇన్ఫ్యాక్ట్ ఆయనకంటే నాకు ముందు తెలుసు వాళ్ళు చూస్తున్నారని. ఓ అవునా, మీకేమనిపించింది మరి? నేను హింట్ ఇచ్చాను, ఇట్లా చేస్తా ఎదలే నువ్వు అంటావు అన్నాడు. తర్వాత రియల్గానే పిలిచారు, పెళ్లి చూపులకు వెళ్ళాము. మీరు వెళ్ళారా? ఎలా జరిగిందండి పెళ్లి చూపులు? పెద్ద ఆయన మంచి సూట్లో ఉన్నాడు ఎన్టీఆర్ గారు. చాలా గౌరవం, పెద్ద దండేసి రిసీవ్ చేసుకున్నాడు బాబు గారికి. ఎందుకంటే అవర్ మినిస్టర్ అన్నాడు, ఫిల్మ్ ఇండస్ట్రీకి మినిస్టర్ కదా ఆయన, అంత గౌరవం ఇచ్చాడు. చాలా బాగా మాట్లాడాడు. వివాహం అంటే ఏంటనే దాని గురించి ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. భోంచేసాం అక్కడే అందరూ. తర్వాత వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు సపరేట్గా. భువనేశ్వర్ గారు ఏం మాట్లాడారో మీకు చెప్పారా? నాకు చంద్రబాబు గారు దీంట్లో మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా. అదే మేము ఏ నేపథ్యంలో వచ్చారు, వాళ్ళే నేపథ్యంలో ఉన్నారు, ఈ తారతమ్యం అన్నిటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆమె అందరూ మాట్లాడుకున్నామని చెప్పారు. భువనేశ్వర్ గారికి అన్ని చెప్పారు ముందే. అదైన తర్వాత ఇంకో సినిమా రషస్ ఏ ఉంటుంది, దానికి కూడా చూపించారు. వెరీ గుడ్. చాలా చాలా పెద్ద ఆయన పెళ్లి చూపులు కూడా చాలా ఇదిగా, ఒక పెద్దరికంతో, తను ఏదో ఇదని కాకుండా చాలా చాలా అక్కడే ఆయన ఆయన ఏ విధంగా ఉంటాడని మనం ఆయన అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు భువనేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం అవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆయన వెళ్ళి మా వారు చేరుకున్నారని ఆవిడ ఈ మధ్య కూడా చెప్పడం అంతా. కానీ చంద్రబాబు నాయుడు గారిని అసలు మనం ఎప్పుడు కంటతడి పెట్టుకోవటం అనేది, అసలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, క్లైమోర్ మైన్స్ పేలినా కూడా చెల్లించినటువంటి వ్యక్తి బోనమ్మని అసెంబ్లీలో కొంతమందికి చెకులు హేళన చేసిన సందర్భంలో కంటతడి పెట్టుకున్నారు. మీరే చెప్తున్నా, మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది నా ప్రకారం. మీరు ఏ విధంగా ధైర్యం చెప్పారని? ఆయన అంత ప్రేమతో ఉండేటువంటి వ్యక్తి, ఒక నిబద్ధతతో ఉండేటువంటి వ్యక్తి, అప్పటి వరకు ఇంట్లో గృహిణిగా ఉన్న వ్యక్తి, వీటన్నిటికీ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళ మీద ఆరోపణలు వేసినప్పుడు ఎవరికైనా బాధ అవుతుంది. నేను ఆ రోజు అయిన తర్వాత, కలిసిన తర్వాత జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అనే చెప్పాను. ఇవన్నీ రకరకాలుగా వేస్తూనే ఉంటారు. నేను ఒకటే అన్నాను, మీరు ఏం చేస్తాము, ఒక మంచి వ్యక్తిగా మీరు నలుగురికి బాగా జరగకుండా, బాగా కాయలుండే చెట్టు మీదే కదా రాళ్ళు వేస్తారు, కాయలే లేకపోతే వేరు కదా. మీరేమో నలుగురికి ఫలాలు అందించాలని కష్టపడుతున్నారు ముఖ్యమంత్రిగా, మిమ్మల్ని దెబ్బ కొట్టాలా, సైకలాజికల్గా దెబ్బ కొట్టాలని చేస్తున్నారు. దేర్ఫోర్ మై రిక్వెస్ట్ ఈజ్ యూ షుడ్ టేక్ ఇట్ టు యువర్ స్ట్రైట్. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత కలిసినప్పుడు ఈ మాటలు జరిగింది. మరి ఆయన ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు? ఆయన స్ట్రాంగ్గానే ఉన్నాడు ఆ రోజు. ఒక ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. కరెక్ట్. ఆయన కూడా ఇది ఉంది కదా, ఎవరైతే ఎక్కడ మాట్లాడకూడదో దాన్ని మాట్లాడినప్పుడు బాధ అనిపిస్తుంది కదా, స్పాంటేనియస్గా ఆయన హీ ఫెల్ట్ ఇట్. బట్ మీరు అన్నట్టు ఆయన పిరికివాడు కాదు. అంటే మీరంటే ధైర్యవంతుడు అంటే మీ ప్రకారం నాట్ మజిల్స్, నాస్ట్ ముస్టాష్. చంద్రబాబు నాయుడు ఈస్ అట్ వెరీ టఫ్. టఫ్ అంటే గట్టితనం, కష్టమైన సుఖమైన ఏదైనా ఎదుర్కొనే శక్తి, మానసికంగా అన్ని విధాల.
దట్ కరేజ్ అంటే అది. అది కరేజ్ అనేది బుక్కులు చదివితే రాదండి, అది బై నేచర్ వస్తుంది. ఈ హ్యాస్ కరేజ్. తనకు ధైర్యం అనేది మొదటి నుంచి ఉంది కాబట్టే ఈరోజు లీడర్గా ఎన్ని కష్టాలు వచ్చినా, మొన్న ఈ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో చేసినటువంటి దుర్మార్గమైన పనులను కూడా ఆయన ఎదిరించగలిగాడు. 53లో నువ్వు ఉంచచ్చు ఆయన లోపల, ఏది జైల్లో పెట్టావు. అందరూ ఏమనుకుంటున్నారు, ఆయన వంగిపోయాడు అనుకున్నారు. ఈ ములాఖత్లో 4-5 లీడర్లు పోతే వీళ్ళు ధైర్యం చెప్పలేదు, ఆయనే వీళ్ళకి ధైర్యం చెప్పాడు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఇంకా స్ట్రాంగ్ అయి బయటకు వచ్చారు అనుకోవచ్చు. yes he resolved himself because we have not done anything. ఏమీ తప్పు చేయలేదు, తప్పు చేయడంగా తప్పు చేయాలనే ఆలోచన కూడా లేదు. తప్పు చేయకుండా జైల్లో పెట్టారన్న బాధ నేను కూడా A2 చేశారు కదా నన్ను కూడా ఆ కేసులో. they have made me A2. I was only director. We know very well we have not done anything wrong. In fact ఎంత ద్రోహం చేశారంటే వాళ్ళు, మేము చేసిన 40 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కిల్ డెవలప్మెంట్కు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కానీ మిగతా హబ్ అండ్ స్పోక్ మోడల్లో గుజరాత్కు పోయి వచ్చి అంతకంటే బాగా బీద పిల్లలు ఖర్చు పెట్టుకోలేరు, వాళ్ళకు మంచి అవకాశం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ పెట్టాము. లేటెస్ట్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఏఐ, IoT, యు టెల్ ఎనీథింగ్, అవన్నీ కూడా మేము దాంట్లో పెట్టి వాళ్ళ బీదలకు తీసుకురావాలని పెడితే వీళ్ళు దాన్ని ఏం చేశారు, నాకు కేసులు పెడితే పెట్టారు మా మీద, నాకు బాధ లేదు. ఆ సెంటర్స్ అన్నీ మూసేశారు. ఎంత దుర్మార్గమైన పని చేశారు చూడండి. సామాన్య మానవులకి, బీద ప్రజలకు మేము చేసినవన్నీ కాకుండా చేశారు. నా ప్రకారం మా కేసులు కాదు, వాళ్ళు చేసిన అన్యాయం. బీద ప్రజలకు ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇంతుంటే ఇంత దూరదృష్టితో ఆయన ఇప్పుడు వీళ్ళంతా మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఆయన అప్పుడే బిగించి వచ్చిన 9 రోజుల్లోనే ఆలోచన చేశాడు. సిమెన్స్ ఇస్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్ ది వరల్డ్. అటువంటిది ఇవాళ అప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ యువతకు భవిష్యత్తులో పునాదులు గట్టిగుంటాయి, ప్రపంచంలో ఎక్కడికైనా పోవాలని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలా అని ఇచ్చాడు. దట్స్ వాట్ ఈజ్ నాలెడ్జ్ సెంటర్. నాలెడ్జ్ హబ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ అంటే. ఆ విధంగా చేస్తే దాన్ని ఈ విధంగా నెగిటివ్ చేసి ఏదో చేశారు. అన్ని వస్త్రాలన్నీ బయటకు వస్తాయి కదా. సార్, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇద్దరు రాయలసీమ వ్యక్తులు, రాయలసీమ ముద్దుబిడ్డలు. మరి ఏమన్నా మాకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ డ్రాప్లో భాషా టైప్ చరిత్ర ఏమన్నా ఉందా? అటువంటి చరిత్ర ఏం లేదండి. ఆయన అటువంటి వాడు కాదు. బేసిక్గా ఆయన టెంపర్మెంటు, ఆలోచన విధానం, నలుగురితో కలుద్దాం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం, డిస్కస్ చేద్దాం, పాయింట్స్ ఆఫ్ వ్యూలు ఎక్కడ డిఫర్ అవుతున్నాం, ఎక్కడ అవుతాం, లేదంటే ఒకసారి అగ్రీ టు డిసగ్రీ. అదే కదా టీం వర్క్లో కావాల్సింది, అదే కదా ఒక లీడర్కి చెప్పేది అదే కదా. ఇప్పుడు మీరు చెప్పే 21వ శతాబ్దం నైపుణ్యాలని అంటున్నారు, దాంట్లో ఏమో టీం వర్క్ అంటున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరికైనా ఫస్ట్ ఏం చూస్తున్నారు, ఇప్పుడు ఎంత టెక్నాలజికల్గా సౌండ్ ఉన్నా ఇతనిలో టీం వర్క్ లక్షణాలు ఉన్నాయా లేవా అని చూస్తారు కదా. అది అప్పటి నుంచే చంద్రబాబు నాయుడులో ఉన్నాయి. అది దట్ ఈస్ ది యూనిక్నెస్ ఆఫ్ హిమ్. ఫ్యాక్షన్ గొడవలు వచ్చాయి, ఫేస్ చేశారు. ఈ రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనకి అగెనెస్టే. కానీ చంద్రబాబు ఇప్పుడు దెబ్బలు తినడం కానీ కొట్టడం కానీ చేయలేదు. కొంతమంది అట్లా చెప్పినా అది అంత కరెక్ట్ కాదు. రాయలసీమ బ్లడ్ కదా, మరి సినిమాల్లో రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం అదే చూపిస్తారు, ఒక 90% వరకు ఇలా ఉంటారు వీళ్ళు అని. మరి అలాంటి ఎక్కడ కనపడదు సినిమాలో చూపిస్తున్నారు. కానీ మీకున్నాయి ఆ లక్షణాలు. నాకు కూడా నాకు కొంత ఆవేశం ఉంది, కానీ అటువంటి లక్షణాలు ఏం కాదు. అంటే మేము జెంటిల్మెన్ అండి, చంద్రబాబు గారిని నేను కానీ మేము జెంటిల్మెన్. కొంచెం ఆవేశం మీకుంటుంది. జెంటిల్మెన్ అంటే ఏంటి? జెంటిల్మెన్ ఈజ్ వన్ హూ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్ అన్నెసెసరీలీ. ఓకే, నెససరీ అయినప్పుడు డిస్టర్బ్ అవుతాం. మేమే పోయి ఎవరి మీద ఏం చేయము. ఎవరైనా చేస్తే ఏంటనేది ఆలోచన అయితే చేస్తాం. కొంచెం బాబు గారు ఆగి ఆలోచిస్తారు, మీరు కాస్త కొంచెం నేనైతే ఒక స్పీడ్గా రియాక్ట్ అవుతాను. ఎప్పుడన్నా కంట్రోల్ చేశారు అలాంటప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు? నేను ఎప్పుడూ అట్లా కాలేదు. ఆయన కూడా కొంచెం చూపించాడు ఒక్కోసారి ఎలక్షన్స్ అప్పుడు, కానీ అక్కడ స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒకసారి గొడవ జరిగితే గ్రూప్ వాళ్ళను బాగా ఆవేశపరిచాడు. యాజ్ ఎ లీడర్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలో ఆ మెసేజ్ ఇచ్చాడు. ఉన్నాయి ఆ లక్షణాలు లేకని కాదు,
ఎప్పుడు చూపించరు. మీ వెన్ను తట్టి ధైర్యం చెప్పడం మీకు అవసరమైన సందర్భాల్లో అతనే చెప్పేవాడు అందరికి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. He has that knack, amma. He has that ability to assess the situation and proceed. అది మరి చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ డేస్ నుంచి మీకు తెలుసు, వైఎస్ఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఫ్రెండ్స్ అని కూడా చెప్పుకుంటా ఉంటారు. వీళ్ళ స్నేహం గురించి మీకేం తెలుసా? 1978లో ఎలక్షన్ అయిన తర్వాతనే వాళ్ళిద్దరికి పరిచయం ఉంటే, అంతకుముందు పరిచయం నాకు తెలుసు. అపోజిషన్సే కదా. 1978లో ఇద్దరు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా. ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు, ఇద్దరు మినిస్టర్లు అయ్యారు. ఇద్దరు అంజయ్ గారి క్యాబినెట్లో మినిస్టర్లు, భవనం వెంకటరామ గారికి క్యాబినెట్లో మినిస్టరు, విజయభాస్కర్ రెడ్డి దాంట్లో కూడా మినిస్టర్లు. 78 నుంచి 83 వరకు కలిసే ఉన్నారు. 83 తర్వాత డిఫర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, బాబు గారు తర్వాత కొద్దికాలం ఉన్నారు. 1984 క్రైసిస్ వచ్చినప్పటి నుంచి బాగా యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత క్రైసిస్కి ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రత్యర్థులైనా వీళ్ళ స్నేహం ఉండేదా? ప్రత్యర్థులు అంటే డిఫరెంట్ రాజకీయంగా ఒకవేళ గొడవలు ఉన్నా పర్సనల్గా ఏం లేదండి. పర్సనల్గా దర్ నథింగ్ టు డూ విత్. పర్సనల్గా అబ్యూస్ చేసుకునేది చేసేది కూడా ఏం లేదు. కాకపోతే కొంచెం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత అవహేళన చేసేది, మాట్లాడేది, అసెంబ్లీ అట్లా మాట్లాడారు. అప్పుడు కూడా బాబు గారు షీ హస్ నాట్ లాస్ట్ హిస్ టెంపర్ చెప్పారు. మీరు మాట్లాడే పద్ధతి లేదని కూడా అన్నారు. మీరు ఒక అధికారిగా ఈ ఇద్దరు సీఎంలతో కూడా వర్క్ చేశారా సార్? ముందు చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 వరకు ఉన్నాము. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2009 వరకు ఉన్నారు కదా, అప్పుడు ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, తర్వాత కమిషనర్ షుగర్గా కూడా చేశాను. ఇద్దరు కూడా సమకాలిక రాజకీయ నాయకులు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు వాళ్ళ నాన్న ఫ్యాక్షన్ అప్పటి నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారేమో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, స్టూడెంట్ లీడరు. ఇద్దరితో పనిచేశారు కాబట్టి వాళ్ళిద్దరి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇతనేమో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం విధానాలు, తెలుగుదేశం సిద్ధాంతాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ విధానాలు వేరు, ఆ పద్ధతి వేరు, ఆ హైకమాండ్ వేరు. కాకపోతే 30 ఏళ్ళ నిరీక్షణ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత బాగా పార్టీని కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు. కాబట్టి ఆయన పాదయాత్ర చేసి దాని తర్వాత వచ్చాడు. తర్వాత 1999లో కూడా మళ్ళా వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం వేరు. అప్పుడే పివి నరసింహరావు గారు రిఫార్మ్స్ పెట్టారు. ఆ రిఫార్మ్స్ను పెట్టి ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావాలా, దారిద్ర్యాన్ని పారదోలాలా అనేటువంటి దీంతో ఆయన ఒక నూతన వరల్డ్లో టెక్నాలజీని వాడుకొని, ఎవరూ చేయింది చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే, చంద్రబాబు గారికి డే 1 నుంచి క్లియర్గా తెలుసు ఈ దేశంలో ఐడియాస్ కొదవలేదు, రిసోర్సెస్ తక్కువ లేదు, కానీ వాడిని వాడుకునే గ్యాప్ ఉంది. ఈ బ్యూరోక్రాటిక్ వేలో గవర్నెన్స్లో మార్పులు తీసుకొస్తే ఈ ఫిజికల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ను వాడుకొని ప్రపంచంలో మనం ఎవరికి తీసిపోని రకంగా పైకి ఎదగచ్చు అని నమ్మకం ఉన్న వ్యక్తి అతను. కాబట్టే ఎవరు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో రిఫార్మ్స్ స్టేట్ లెవెల్లోనే తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేశాడు స్టేట్ ఫైనాన్సెస్ గురించి. అది మూలం. అది చూసిన తర్వాతనే వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి అర్థమైంది, హియర్ ఈజ్ ఎ లీడర్. మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన నాయకుడిని చూస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ఈ రిసోర్సెస్ అన్నింటినీ, స్కేర్స్ రిసోర్సెస్, ఎప్పుడూ రిసోర్సెస్ తక్కువే, కోరికలు ఎక్కువ. మనం మర్చిపోకూడదు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్, అన్లైక్ అదర్ చీఫ్ మినిస్టర్స్. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ కాబట్టి ఆయనకు అవగాహన ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమంటారు అందరూ 2047 గురించి మాట్లాడుతున్నాడు, 2020 గురించి మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు ఒక దూరదృష్టి ఉంది.
యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఏ విధంగా భవిష్యత్తు ఉంటుంది, పేదల ప్రజల్లో ఆనందమయంగా ఏ విధంగా చేయాలా, దానికి ఏ విధంగా లూప్ హోల్స్, కరప్షన్స్, సిస్టమ్స్ రిపేర్ చేయాలా, దాన్నే ఏముంటారంటే ఒక స్టేట్ కెపాసిటీ, స్టేట్ కేపబిలిటీస్ అంటారు. స్టేట్ కెపాసిటీ అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏమి చేయొచ్చు, అది ఎవరి మీద ఉంటుంది, అది ఈ క్యాబినెట్ మీద, మంత్రుల మీద, బ్యూరోక్రసీ మీద. ఆ బ్యూరోక్రసీలో మైండ్ సెట్ మార్పు తీసుకురావాలా అనే ఫస్ట్ వస్తానే ఆయన గుడ్ గవర్నెన్స్ సెంటర్ పెట్టాడు. అందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఏంది, అప్పట్లో 294 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, తర్వాత ఒక 350 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 200 మంది ఐఏఎస్, ఇంకొక 120 మంది ఐఎఫ్ఎస్. వీళ్ళను మారిస్తే, వీళ్ళ మైండ్ సెట్ మారితే పాజిటివ్గా వీళ్ళు గ్రోత్ మైండ్ సెట్, అంటే మేము చేయగలము ఏదైనా అనేటువంటి నమ్మకం వాళ్ళతో వస్తే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఆ దిశగా ఈ హ్యాస్ ట్రైన్డ్ దెమ్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ పిలిపించాడు యూనివర్సిటీస్ నుంచి. ఇదే కాకుండా అన్నిటికంటే కూడా ఫిజికల్గా దృఢంగా, మానసికంగా దృఢంగా ఉన్న యోగాని ఇప్పుడు కాదు, అప్పుడే 2 కలిపాడు. రవిశంకర్ ప్రసాద్ వాళ్ళందరినీ పిలిచాడు అప్పటికే. ప్రహ్లాద్ అని బిజినెస్ ప్రొఫెసర్, టాప్ ప్రొఫెసర్ న్యూఎస్, ఆయన పిలిపించాడు. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్, హ్యూమన్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చాడు. మంత్రులకి, ఎమ్మెల్యేకి ఏంటి కానీ అందరూ ఇట్లా అన్నారు. ప్లస్ వీళ్ళు నంబర్ అని ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా చైనాకు, కొరియాకు అక్కడ కూడా పంపించారు. మీరు చూస్తే మీరే నమ్ముతారు, మలేషియాకే అని. అంటే చాలా రియలిస్టిక్గా ఈ స్టేట్ కెపాసిటీ, అంటే బ్యూరోక్రసీలో ఉండేటువంటి ఈ కొంచెం రెడ్ టేప్ అని అంటారు కదా, అటువంటిది తీసేయగలిగితే వాటికే ఫలాలు వస్తాయి. పేద ప్రజలకు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి. అందుకనే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాం డిజిటల్ ఇండియా. 20 ఏళ్ల క్రితం ఆయన మీ సేవలో 300 సర్వీసెస్ పెట్టాము. హైదరాబాదే కాదు, అన్ని విలేజెస్లోనూ, అర్బన్ సెంటర్స్లో పెట్టాం మీ సేవ. ఫైబర్ ఆప్టిక్ అన్నాడు, ఎందుకంటే దట్ ఫ్యూచర్ అదే అని. చంద్రబాబు నాయుడుకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అప్పుడే తెలుసు. ఇప్పుడు మనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ మోర్ యూస్ఫుల్ ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ అప్పుడే మాట్లాడాడు. ఇంకోటి కూడా చెప్తాను మీకు. చెప్పండి. కోవిడ్లో ఆయన 20 ఏళ్ల క్రితం జనం వ్యాలీని పెట్టి, తర్వాత అక్కడ వైజాగ్లో మెడికల్ ఎక్విప్మెంట్కు పెట్టి అన్నీ చేశాడు కాబట్టి మన కోవిడ్ వచ్చినప్పుడు అవి ఉపయోగపడ్డాయి. దాన్నే రిసైలియన్స్, దూరదృష్టితో, పట్టుదలతో కొన్ని చేస్తే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ విషన్. అది మోడీ గారు కూడా వచ్చారు కదా భారత్ బయోటెక్ చూసేదానికి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేస్తే మనం ఊహించాము కోవిడ్ వస్తుంది, కానీ ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ, మెడికల్ ఎక్విప్మెంట్ వైజాగ్లో వచ్చింది. ఇవన్నీ ఒకరు చెప్తే రావండి. ఆ విషన్, హీస్ అ విషనరీ. మిగతా లీడర్స్కు దేశంలో చాలామంది ఉన్నారు, అందరినీ అబ్జర్వ్ చేస్తాం. చాలామంది ఏముంది స్టేటస్కో ఉంటుంది, ఈయన అట్లా కాదు. లేనిది ఊహించుకొని ఒక బెంచ్ మార్క్ చేసుకోలేరు. ఏది బెస్ట్ ఇన్ ది కంట్రీ, ఏది బెస్ట్ ఇన్ ది వరల్డ్, ఏదైనా కానీ ఆ బెంచ్ మార్కింగ్గా డిఫైన్ చేశాడు. అంటే హీఈస్ ఎ లీడర్ విత్ గ్రాస్ రూట్స్, బట్ విషన్ ఏమో గ్లోబల్ లీడర్. దావోస్ కూడా ఆయన ఏమో సెర్మోనియల్గా పోడు. వై హీస్ గోయింగ్ టు ద దావోస్, స్ట్రాటజిక్గా పోతున్నాడు. హీ థింక్స్ బియాండ్ బార్డర్స్. ఇండియాని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్ సెంటర్గా తయారు చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అటువంటి ఆలోచన విధానం చేశాడు. అటువంటి ఆలోచన విధానం మన బ్యూరోక్రసీలో పెట్టాడు. మనం ఏమైనా చేయొచ్చు. దెర్ ఇస్ నో ఎండ్. ఆకాశం హద్దు అంటాడు. క్రియేటివిటీ ఒకటే చెప్తాడు ఆయన ఎప్పుడు, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, క్రియేటివిటీ ఈజ్ అన్లిమిటెడ్. దట్ ఈస్ హిస్ స్లోగన్. ఇన్నోవేషన్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఇన్నోవేషన్ వస్తుంది. ఇన్నోవేషన్ అక్కర్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఐడియాస్ అండ్ రిలవెన్స్. దట్స్ వాట్ హీ ఈజ్ ఆల్వేస్ టెలింగ్. మరి భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి రోల్ మీ ప్రకారం ఏంటండి? నా ప్రకారం భారత రాజకీయాల్లో అలా బలమైన ముద్ర వేశాడండి. 2 కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పట్టాలో ఆ టైంలో 2 సార్లు ముఖ్యమంత్రుల్లో కానీ, అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కానీ ఆయన కీలకమైన పాత్ర పోషించాడు. కొంతమంది అవహేళన చేశాడు దాని గురించి.
అబ్దుల్ కలాం గారు ఆయన బుక్లోనే రాశాడు ఉమ్, ఏ విధంగా ఆయన ఫోన్ చేసి చెప్పారు, వాజ్పేయి గారు మీకు ఫోన్ చెప్తారు మీరు వద్దనద్దండి అని ఆయనే రాసుకున్నాడు. రెండోది ఉమ్, రిఫార్మ్స్, విప్లవాత్మకమైన మార్పులు పివి నరసింహరావు గారు రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని స్టేట్ లెవెల్లో మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేసింది ఆయనే. ఉమ్, టెక్నాలజీని వాడి టెక్నాలజీ ద్వారా ఈ లీకేజెస్ అన్ని తగ్గించి ఏ విధంగా కామన్ మ్యాన్ బెనిఫిట్ ఇవ్వాలా, ఒక డీసెంట్రలైజ్ చేయాలనేది బాగా వాడాడు. కానీ దాంట్లో చాలా పొలిటికల్గా బెట్ కట్టాడు, నష్టపోయాడు. అయినా కానీ తనకు రిస్క్ తీసుకొని తనకు నష్టం వస్తుంది పొలిటికల్లా అన్నా కానీ చేశాడు. ఉమ్, అందుకనే భారత రాజకీయాల్లో ఇప్పట్లో శరద్ పవార్ తర్వాత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయనే. ఉమ్, అందుకని ఆయన గణనీయమైన పాత్ర పోషించాడు. ఫెడరలిజం, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో తెలుగుదేశం పార్టీ ముందు పెద్ద ఆయన ఎన్టీఆర్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఒక ఫెడరలిజం కానీ డెమోక్రసీని సామాన్య మానవుడికి దగ్గరగా చేర్చే దాంట్లో కానీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించి చేయాలని నమ్మాడు, చేస్తున్నాడు. సార్ మరి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇప్పుడు మరి ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూడా మరలా ముందు మాదిరి ఈ మొన్న జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసండి ఇచ్చి పుచ్చుకోవడం ఏంటనేది. రాష్ట్ర అభివృద్ధి ఆయనకి ప్రయారిటీ. ఎప్పుడు ఇంతకుముందు కూడా ప్రైమ్ మినిస్టర్గా ఉంటారా అనే అవకాశం వస్తే కూడా ఆయన చాలా క్లారిటీతో చెప్పాడు, నా మనసంతా మా రాష్ట్రం మీదే, దాన్ని బాగుపరిచేస్తాను, మాకు అటువంటి కోరికలు లేవని అప్పుడు అన్నాడు, ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తే కేంద్రంతో సత్సంబంధాలు ఉండి రాష్ట్రానికి, ఎందుకంటే మన డివిజన్ తర్వాత ఉండే పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళలో పూర్తిగా నాశనమైన ఆర్థిక వ్యవస్థను, పూర్తిగా కోలుకోలేనంత దెబ్బతీసిన ఆర్థిక వ్యవస్థను మళ్ళా గాడిలో పెట్టాలా అంటే కేంద్ర ప్రభుత్వం సత్సంబంధాలు ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయనకు ఏదైనా తన సొంతం అడిగే అలవాట్లేదు. ఆయన ఏదడిగినా రాష్ట్రం కోసం. కాబట్టి అందులో ఇబ్బంది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రిక్వైర్మెంట్స్ గురించి ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచి రిక్వెస్ట్ చేసుకొని కావాల్సింది సాధించుకునే నేర్పరతనం ఆయనలో ఉంది. రైట్ సార్. మరి ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణించారు మీరు. ఇప్పుడు ఆయన 75వ సంవత్సరంలోకి డైమండ్ జూబ్లీలోకి ఎంటర్ అవబోతున్నారు రేపు 20వ తారీఖున. ఈ సందర్భంగా మీ శుభాకాంక్షలు ఆయనకు తెలియజేయండి. ఎప్పుడు అండి, మేము ఎప్పుడూ హితులే, నేను ఎప్పుడు సన్నిహితులు అన్నాను కానీ మేము హితం కోరేవాళ్ళు. ఎందుకంటే ఒక మంచి లీడర్ 100 కాలాల పాటు ఉండాలని, వారి సేవల ద్వారా అట్టడుగున ప్రజానీకం ఆనందమైన జీవితాలు గడపాలని ఆయన ఉద్దేశం కూడా అదే. మరింతగా భగవంతుడు శక్తి ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, పట్టుదల, కృషి, దాంతోపాటు వినూత్న ఆలోచనలు కూడా ఇవ్వాలని, ముఖ్యంగా యువత ఆయన నాయకత్వంలో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళు కూడా బాగా బెనిఫిట్ పొంది వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉండడమే కాకుండా రాష్ట్రము, దేశం కూడా బాగుపడాలా. ప్రపంచంలో ఒక నాలెడ్జ్ హబ్గా ఇక్కడి నుంచే యువత అన్ని దేశాలలో మరింత ఎక్కువగా పోవాలని, వాళ్ళు ఆ విధంగా చేస్తారని చంద్రబాబు నాయుడు కూడా ఆ దృఢమైన దీక్ష, పట్టుదల అన్నీ ఉన్నాయని భగవంతుడు అనుగ్రహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రైట్. తెలుగు వన్ తరపున చంద్రబాబు నాయుడు గారికి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఆయన ఇలాగే నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు ఇలానే సేవలు అందిస్తూ ఉండాలని, ఒక విజనరీ లీడర్గా మన ముందుండి నడిపించాలని కోరుకుంటూ నమస్కారం.